హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో అయితే కనుక మన ఇండియన్ రైల్వేస్లోని కృష్ణా ఎక్స్ప్రెస్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి తెలంగాణలోని ఆదిలాబాద్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. ముందుగా అయితే ఈ ట్రైన్ తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి 17045. మళ్ళీ ఆదిలాబాద్ నుండి తిరుపతి వచ్చేటప్పుడు అయితే 17406. ఈ ట్రైన్ టైప్ వచ్చేప్పటికి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఆపరేట్ చేస్తున్నది అయితే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రైన్ అయితే డైలీ రన్ అవుతుంది, సండే టు సండే. అన్ని రోజులు అయితే వీక్లీ మొత్తం 7 days రన్ అవుతుంది. నో స్టాప్ ఉండదు, మొత్తం అన్ని రోజులు అయితే నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ స్టేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ట్రైన్ స్టార్ట్ అయ్యేది తిరుపతి నుండి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేప్పటికి ఆదిలాబాద్ అయితే ఎండ్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేప్పటికి ట్రావెలింగ్ డిస్టెన్స్ 1100+ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేప్పటికి 46 km/h అయితే ట్రావెల్ చేస్తుంది. టోటల్ డిస్టెన్స్ జర్నీ వచ్చేటప్పటికి మొత్తం 24 గంటల జర్నీ అయితే పడుతుంది. ఈరోజు మార్నింగ్ 5:30కి తిరుపతిలో జాయిన్ అయితే నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఆదిలాబాద్ 6కి అట్లా రీచ్ అవుతుంది. మ్యాక్సిమం ఈ ట్రైన్ అయితే చాలా వరకు లేట్ అవుతుంది. 24 hours అని జర్నీ చెప్తారు, కానీ 25 to 26 ఈజీగా పడుతుంది. ఎక్కువ స్టాప్స్ ఉండడం వల్ల దీనికి చాలా లేట్ అయ్యేది ట్రైన్. మీలో కనుక ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే కనుక కింద కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ టైప్ చేయండి. తిరుపతి నుండి ఆదిలాబాద్ కానీ మధ్యలో ఎక్కడ సికింద్రాబాద్ వరకు అట్లా వెళ్ళి ఉంటే కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి స్టేషన్లు మాట్లాడుకుందాం. స్టార్టింగ్ తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ. తెలంగాణ స్టాపులు మాట్లాడుకుందాం. ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఆంధ్ర తెలంగాణ స్టేషన్ల గురించి అయితే మొత్తం కవర్ అయింది. నెక్స్ట్ వచ్చేప్పటికి కోచెస్ అండ్ క్లాసెస్ అవైలబుల్ ఏవే ఉన్నాయన్నది దీనిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, థర్డ్ ఏసీ ఉంది, స్లీపర్, సెకండ్ సిట్టింగ్, జనరల్. నెక్స్ట్ ట్రైన్ స్పీడ్ వచ్చేప్పటికి యావరేజ్ స్పీడ్ వచ్చేప్పటికి 46 to 47 km/h అయితే చేరుకుంటుంది. మ్యాక్సిమం ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేప్పటికి 110 అయితే లిమిట్, అంత మించి వెళ్ళదు. మ్యాక్సిమం అంత వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే నియర్ బై స్టాప్స్ ఉంటాయి, అంత నెసెసిటీ కూడా రాదు అంత తీసుకోవాల్సినంత. ఇది కూడా నెక్స్ట్ క్యాటరింగ్ అండ్ ఫెసిలిటీస్. ఈ క్యాటరింగ్ అవైలబుల్, కానీ దీనికైతే ప్యాంటరీ ఉండదు. మీరు బుక్ చేసుకుంటే ఏ స్టేషన్లో బుక్ చేసుకుంటే ఆ స్టేషన్లో వచ్చి మీకు ఫుడ్ సప్లై చేస్తారు. నెక్స్ట్ ఈ ట్రైన్కి అయితే బయో టాయిలెట్స్ ఉంటాయి అటాచ్డ్, ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి, లగేజ్ ర్యాక్స్ ఉంటాయి, బెడ్డింగ్ ఇన్ ఏసీ కోచెస్. నెక్స్ట్ ఈ ట్రైన్ హిస్టారిక్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ట్రైన్ వచ్చేటప్పటికి మన అక్టోబర్ 1974 అయితే అక్టోబర్ 2 1974లో అయితే స్టార్ట్ చేస్తారు. నియర్లీ 50 years పైన అయ్యింది ట్రైన్ స్టార్ట్ అయ్యి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ డిస్టెన్స్ ఇది. మన ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడో ఉన్న వాటిలో లాంగెస్ట్ ఇయర్స్ నుండి రన్ అవుతుంది అండ్ లాంగెస్ట్ డిస్టెన్స్ వెళ్ళబోయే ట్రైన్ కూడా ఇది వన్ ఆఫ్ ద. నెక్స్ట్ ఫేర్ గురించి మాట్లాడుకుందాం. ఫేర్ వచ్చేప్పటికి జనరల్ అయితే 150 నుండి 300 లోపు ఉంది స్టార్టింగ్ ప్రైస్. మ్యాక్సిమం ఎక్స్ప్రెస్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది ఫేరు. నెక్స్ట్ స్లీపర్ వచ్చేప్పటికి 450 నుండి 700 దాకా ఉంది. థర్డ్ ఏసీ వచ్చేప్పటికి 1200 to 1600. సెకండ్ ఏసీ వచ్చేప్పటికి 1800 to 2200. వన్ ఏసీ వచ్చేప్పటికి 3000+ అయితే ఉంటుంది. ఇది డిపెండ్స్ ఆన్ మన జర్నీ బట్టి, డిస్టెన్స్ బట్టి అమౌంట్ చేంజెస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ట్రైన్ మేజర్గా వెళ్ళే స్టాప్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్ళేలోపు తిరుపతి, ఆంధ్రాలో తిరుపతి, విజయవాడ, ఈ రెండు మేజర్ స్టేషన్స్. తిరుపతిలో మార్నింగ్ 5 AM అయితే స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చేప్పటికి 2:30కి అయితే వస్తుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ వచ్చేప్పటికి నైట్ 11:30కి అయితే చేరుకుంటుంది. ఆదిలాబాద్ నెక్స్ట్ డే వచ్చేప్పటికి మార్నింగ్ 5:30కి అయితే చేరుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక మరిన్ని ఇలాంటి ట్రైన్ అప్డేట్స్ కానీ, మీరు ఏదైనా వేరే ట్రైన్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, దాని హిస్టరీ కానీ ఏదైనా సరే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను దాని మీద అయితే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఓకే, థ్యాంక్ యూ.